एक बार थोड़ा चिल्ला लेंगे? चलो 1 2 3 ओके सो yes, good morning friends. How is the Josh? Hi sir. Really thank you Indrajit Bhaiya and Satya Bhavi for wonderful teachings and all the leaders. So now we have a software professionally. So ఈరోజు ఒక లీడర్ ఎలా ఉండాలి అనేది మనం లీడర్షిప్ ట్రైన్ లో నేర్చుకున్నాము అండ్ ఈ సెషన్ లో నేర్చుకోబోతున్నాము. సో ఈ లీడర్షిప్ ట్రైనింగ్ నార్మల్ పర్సన్ అంటే అసలు డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం వస్తాము. ఒక హౌస్ వైఫ్ ఉండొచ్చు, వర్కింగ్ ఉమెన్ ఉండొచ్చు, స్టూడెంట్ ఉండొచ్చు. సో మనం అందరం డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తాము. కానీ ఒక పెద్ద ఆంటర్‌ప్రెన్యూర్ గా తయారయ్యే కారణం ఈ లీడర్షిప్ ట్రైనింగ్. ఇది చాలా చాలా మనకు ఇది మన ట్రైనింగ్. సో నేనైతే ఇది నా గురించే అనుకుంటాను. ప్రతి లీడర్షిప్ ట్రైనింగ్ లో నేను మార్చుకుంటూ ఉంటాను. సో రియల్లీ మనం అందరం చాలా లక్కీ ఇటువంటి ట్రైనింగ్స్ మనకు ఓవరాల్ హైదరాబాద్ అండ్ ఏమైనా అవుతున్నాయి. సో ప్లీజ్ ఫోకస్ అండ్ బికమ్ బిగ్ లీడర్ ఇన్ యువర్ లైఫ్ అండ్ చాలా మంది లైఫ్ లో మంచి పేరు తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ విష్. దుబాయ్ ట్రిప్ చాలా చాలా బాగుంది. సెకండ్ క్రూజ్ ట్రిప్ మేము ఫస్ట్ క్రూజ్ మలేషియా థాయిలాండ్ వెళ్ళాము. కానీ దుబాయ్ క్రూజ్ చాలా బాగుంది. ఎందుకంటే మేము థాయిలాండ్ వెళ్ళినప్పుడు ఏమీ తెలియని వ్యక్తులుగా వెళ్ళాము అండ్ ఓన్లీ 6 people వెళ్ళాము, 7 people. కానీ ఈసారి అంటే ఓన్లీ ఒక చిన్న పిల్లలు ఫస్ట్ స్కూల్ వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంది. కానీ ఈసారి ఆల్మోస్ట్ 150+ హైదరాబాద్ నుంచి మాకు వచ్చారు. సో అది అచీవ్మెంట్ అంటే అది చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అంతమంది తోటి మేము రోజు హ్యాపీగా ఎంజాయ్ చేశాము. సో సింప్లీ ఆసమ్. థ్యాంక్ యూ. यस सिंपली आसम वाली भार्गवी ऐसा इतना सिंपल बता दिए, लेकिन क्रूज के बारे में अगर मैं बताऊं तो क्रूज का नाम लेते मेरे अंदर करंट आ रहा है, ऐसा लग रहा है और डांस करेंगे। इमामती को देखने के बाद और डांस करने का मन हो रहा है। ठीक है, तो देखिए बहुत सारे लोग ट्रिप पे जा सकते हैं, लेकिन कितने लोग फैमिली के साथ ट्रिप पे जाने के बाद वहां बहुत डांस करते हैं? बताइए आप कर सकते हैं? अकेले गए तो कर सकते क्या? वाइफ बोली कि क्या हो गया इसको, बच्चे अगर साथ में बच्चे बोलेंगे क्या हो गया हमारे पप्पा को, ఏమైంది మా పప్పా చూడండి ఎంత డాన్స్ చేసుకుంటున్నాడు. సో కానీ వెస్టీజ్ వెల్లింగ్ టీమ్ ట్రిప్స్ అనేది అసలు ఊహించలేదు. ఎంత ఎంజాయ్మెంట్, ఎంత తిన్నామంటే అది దాంట్లో ఒక వీడియో ఉంది, ఈ అన్ని ఫుడ్ ఐటమ్స్ ఒక వీడియో ఉంటే మేము మిస్ చేసాము కావాలని. ఎందుకంటే మళ్ళీ చూసిన తర్వాత మీరు మీటింగ్ లో ఉంటారు, అవన్నీ తినండి వెళ్ళిపోతారని మేము కట్ చేసేసినాం. ఓకే, సో 150 ఐటమ్స్ ఫోటోలు ఉన్నాయి దాంట్లో మొత్తం వివరంగా. ఓకే, సో దాంట్లో చార్ట్ ఉంది. సో హైదరాబాద్ का चार्ट फॉरेन कंट्री शेफ तैयार చేసి ఇచ్చిండు నన్ను. चलो चार्ट बना दो तैयार చేసి ఇచ్చిండు. तो बहुत मजा आया. देखिए ये जितना भी इंद्रजीत भैया ने हमको प्लान पे दिखाया उससे बहुत ज्यादा हमको मिल रहा है. ఇంత అయితే మీ అప్లయన్స్ మీకు చెప్తారు దానికన్నా చాలా ఎక్కువ దీంట్లో మీకు దొరుకుతుంది. ఓకే, సో దాని గురించి మనం తయారు కావాలి. మీరు తయారు ఉన్నారా? क्या तैयार है? अब देखिए मैं लास्ट स्पीकर हूं मैं. ठीक है, अभी सब लोग जितना बोलना था बोल चुके, तो मैं आपको ज्यादा कुछ सिखाने के लिए नहीं आया. ठीक है, तो मैं आपको कुछ अपने अंदर क्या चल रहा है वो बताने के लिए आया. आपके अंदर क्या चल रहा है, 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 वो मैं आपको बताने के लिए आया. ठीक है, तो क्या आप वो समझने के लिए तैयार है? అసలు నా లోపల ఏముంది సార్, నేను ఇంత చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, కానీ అనుకునే అంత రిజల్ట్ నాకు రావట్లేదు. ऐसा होता है? बहुत हार्ड वर्क कर रहा हूं. पहली बार कौन है? फर्स्ट टाइमर्स फर्स्ट टाइम ఇట్లాంటి ఒక మీటింగ్ ట్రైనింగ్ లో ఉన్న వాళ్ళు. రైట్, ఓకే, సో ఫస్ట్ టైం, రైట్, వెరీ గుడ్. సో నేను ఇంత చేస్తున్నా, ఇది చేస్తున్నా, అది చేస్తున్నా, కానీ అనుకునే అంత రిజల్ట్ నాకు రావట్లేదు. అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది కదా.
हाँ देखो ऐसा हाथ में उठा रहा है, ओके वेरी गुड। तो अब हमको ये समझना पड़ेगा कि ये बिजनेस में बहुत सारे लोग చాలా మంది ఈ బిజినెస్ కి వాళ్ళ పాత అలవాట్లతో చేస్తారు, పాత థాట్ ప్రాసెస్ తో చేస్తారు. ఎట్లా చేస్తారు? పాత అలవాట, పాత థాట్ ప్రాసెస్. చిన్నప్పటి నుంచి ఏం నేర్చుకున్నాము, ఎట్లా చదివినాము, ఏ स्कूल की వెళ్ళినాము, ठीक है. अच्छा किसी को हिंदी प्योर एकदम हिंदी तेलुगु नहीं आता ऐसा कोई है? और हिंदी अगर मैं बात किया तो बिल्कुल भी समझ में नहीं आ रहा है, ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? హిందీ అర్థం కాని వాళ్ళు ఎవరైనా? ओके तेलुगु बिल्कुल भी नहीं समझ में आता है, कोई है? हाँ दो लोग हैं, ठीक है आपके लिए मैं बैलेंस कर लूंगा. ఓకే సో చూడండి, ఇప్పుడు నేను ఇవాళ ఇప్పుడు చెప్పే విషయాలు ఏమున్నాయంటే కొన్ని కామన్ మిస్టేక్స్ మనము ఈ బిజినెస్ బిల్డింగ్ స్టెప్స్ లో, ఈ బిజినెస్ జర్నీలో మనం చేసుకుంటూ ఉంటాము. ओके తెలుసు తెలియకో हम सोच के या नहीं सोच के भी कुछ कॉमन मिस्टेक्स हम करते जा रहे हैं और हम जो सोच रहे మనం ఏదైతే ఆలోచిస్తున్నామో అట్లాంటివి రిజల్ట్స్ మన దగ్గర రావట్లేదు. ఓకే సో దాని గురించి మీరు తయారున్నారా? స్టార్టింగ్ నుంచి మీరు చూస్తే ఇవాళ ఈ బిజినెస్ లో సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ మనం నేర్చుకునే ఏకైక విషయం ఉన్నది, అది ఉంది షో ది ప్లాన్. మల్లేష్ గారు ఏదైతే ఇక్కడ బోర్డు మీద మీకు ప్లాన్ చెప్పారు అదే మనం నేర్చుకోవాలి. ఓకే నెక్స్ట్ స్టెప్ లో డెమోన్స్ట్రేషన్స్ పవన్ గారు చెప్పారు, పవన్ సార్ చెప్పారు, ఆ డెమోన్స్ట్రేషన్స్ మనం నేర్చుకోవాలి. చెప్పే చూపెట్టే విధానం నేర్చుకుంటే రిజల్ట్ మనకు వస్తుంది. जो सिस्टम से, जो पद्धति से अगर हम दिखाएंगे तो रिजल्ट जरूर आएगा. तो प्लान दिखाना सीखना है, डेमो दिखाना सीखना है, ठीक है. तीसरे लेवल में हमने क्या देखा? बिजनेस में हमको ज्यादा से ज्यादा टर्नओवर आएगा, ఎక్కువ పీవీ వస్తే మనకు ఎక్కువ ఏముంటది? సో ఎక్కువ పీవీ మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొన్ని కేటగిరీ వైజ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దాన్ని. ఓకే అది ఫస్ట్ ప్రొడక్ట్ ట్రైనింగ్ మనం తీసుకున్నాము. అగ్రి గురించి మాట్లాడినారు పవన్ రాజ్ సార్. సో అగ్రి గురించి మనము నాలెడ్జ్ తీసుకోవాలి, అగ్రి గురించి మాట్లాడాలి. దాంట్లో డెమోస్ ఉంటాయి, కొన్ని వివరాలు కొంచెం ఎక్కువ మొత్తం సైంటిస్ట్ అయ్యే అవసరం లేదు, మినిమం నాలెడ్జ్ మన దగ్గర ఉండాలి. అండ్ నెక్స్ట్ మనకు రెగ్యులర్ చాలా పెద్ద బిజినెస్ రావడానికి ఇంకొక కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నది, అది ఉన్నది హెల్త్ కేటగిరీ. ఆరోగ్యం అందరికి కావాలి కదా. చూడండి నేను డబ్బు కావాలని అడగటం లేదు, ఆరోగ్యం అందరికి కావాలి కదా, ఆరోగ్యం అందరికి ఇంపార్టెంట్ కదా. మళ్ళీ ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్ కాదా? ప్రొడక్ట్స్ ఇంపార్టెంట్ ఉంటది కదా. సో మనము ప్రోడక్ట్ ఎట్లా వాళ్ళ ముందు పెడుతున్నాము, ప్రెజెంటేషన్ ది బెస్ట్ వేలో మనకు కుల్కర్ణి సార్ ఇవాళ నేర్పించినారు. ఓకే సో నెక్స్ట్ మన దగ్గర ఈ బిజినెస్ లో మనము పెద్ద సక్సెస్ తీసుకోవాలి అనుకుంటే డ్రీమ్ ఉండాలి. అండ్ డ్రీమ్ ఎక్సర్సైజ్ మనకు ఇంటర్వ్యూ పోయా చెప్పించారు. సో ఆల్ లీడర్స్ కి ఒకసారి గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇస్తామా? ఓకే ఇప్పుడు ఎంత మందికి అనిపిస్తుంది నా దగ్గర ఒక డ్రీమ్ ఉన్నది, కళ ఉన్నది, एक जोश है, एक सपना है और मैं उसको पूरा करने के लिए तैयार हूं? किसको लगता है? ఎంతమంది తయారున్నారు? తయారున్నారా? దేనికి? దేనికి? డ్రీమ్ కి. డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి తయారున్నారు. ఇంకా ఎవరు ఉన్నారు? ఇన్కమ్ గురించి తయారున్నారు. ఓకే సో ఒక్కొక్క వ్యక్తికి అడిగితే ఒక్కొక్క మాట చెప్తారు. సో నేను అంటున్నా తయారున్నారా అంటే ఇప్పుడు కొన్ని పాయింట్స్ నేను చెప్పబోతున్నా, దాని గురించి మీరు తయారున్నారా లేరా అనేది. ఫస్ట్ మిస్టేక్ మనం చేస్తాము. ఈ బిజినెస్ లో వచ్చిన తర్వాత మనం రైట్ వేలో సిస్టమ్ ని ఫాలో చేస్తున్నామా లేమా? అందరికీ తెలుసు ఈ బిజినెస్ లో విన్నింగ్ టీమ్ సిస్టమ్ మనం ఫాలో చేస్తున్నాము. 10 कोर स्टेप्स మనకు నేర్పించారు. తెలుసా 10 कोर स्टेप्स? कितने लोगों को पता है 10 कोर स्टेप्स? तो अभी सभी को ठीक है, क्या पता है मुझे मालूम नहीं है. आज फिर एक बार 10 कोर स्टेप्स सुनो, ఇంకొకసారి 10 कोर स्टेप्स వినండి.
విన్న తర్వాత ఓకే ఇంకొకసారి అర్థం చేసుకొని అది నేను రైట్ వేలో ఫాలో చేస్తున్నానా లేదా అది మనం అండర్స్టాండింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం సిస్టమ్ ని ఫాలో చేసేది ఉన్నది, సిస్టమ్ ని తయారు చేసేది లేదు. నేను ఏం చెప్తున్నా అర్థమవుతుందా? రైట్. చూడండి, మీరు ఒక బైక్ లేకపోతే ఒక కార్ మీరు తయారు చేసే అవసరం లేదు. బైక్ ఎట్లా నడిపియాలి, కార్ ఎట్లా నడిపియాలి నేర్చుకుంటే చాలు. మీరు ఎక్కడ పోవాలి, బైక్ నుంచి ఆ కార్ నుంచి వెళ్ళిపోవచ్చు. కానీ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అంటే మనము బైక్ మీద ఎక్కుతాము, ఒకసారి కార్లో కూడా ఎక్కుతాము, అనుకున్నంత స్పీడ్ రాదు దాంట్లో. నేనేం చెప్తున్నా అర్థం చేసుకోండి. స్పీడ్ రాకపోతే కార్ ఆఫ్ చేసి మొత్తం ఇంజన్ ఓపెన్ చేసి నేను ఇప్పుడు కొత్త కార్ తయారు చేస్తానని అనుకుంటాను. అది చాలా తప్పు. ओके तो हम क्या कर रहे हैं कि हम सिस्टम को ही कुछ और बदलने का, तोड़ मरोड़ने का, कुछ अलग शॉर्टकट निकालने का कोशिश में रहते हैं. लेकिन अगर हम सही तरीके से सिस्टम को फॉलो करेंगे तो जो रिजल्ट इतने सारे लीडर्स को आया है वो रिजल्ट आपको भी 100% आ सकता है. सिस्टम को सिस्टम क्यों बोल रहे हैं? क्योंकि ऑलरेडी कुछ लोगों को उसमें से सक्सेस आ चुकी है. సిస్టమ్ కి సిస్టమ్ ఎందుకు అంటున్నాము అంటే చాలా మందికి, అంటే మీరు చూడండి ఎస్పీ భారతి సార్ నుంచి ఇక్కడ మనకు ఇంటర్వ్యూ బేర్ నుంచి ఇక్కడ కూర్చున్న ఆల్ లీడర్స్ కి ఆ సిస్టమ్ నుంచి సక్సెస్ ఒకవేళ వచ్చిందంటే ఎవరికైనా రావచ్చు. సో మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి, నేను సిస్టమ్ 100% ఫాలో చేస్తున్నానా లేదా. కానీ దానికన్నా ముందు ఇంకొక మిస్టేక్ మనం చేస్తాము. ఓకే, ఆ మిస్టేక్ ఏముంటుందంటే నేర్చుకోవడానికి తయారులే మనం. अरे अట్లాగే చెప్తున్నారు సార్, ऐसा कैसा बोल रहे आप, सीखने के लिए तैयार नहीं तो 3 घंटे से क्यों बैठे यहाँ पे, इतना देर से यहाँ क्यों बैठे, ఎందుకు కూర్చున్నాం ఇక్కడ. సో ఇక్కడ కూర్చుంటే నేర్చుకున్నామని గ్యారెంటీ ఎవరు ఇస్తున్నారు? ఎవరైనా ఇవ్వగలుగుతారా? हेलो, यहाँ मैं बैठ गया तो मैं पूरा सीख लिया, आप गारंटी दे रहे मैं पूरा सीख लिया, మీరు ఇవ్వగలుగుతారా? ఓకే, సో ఇక్కడ కూర్చోవడమే నేర్చుకోవడం అనేది కానే కాదు. ఓకే, కూర్చున్న తర్వాత నేర్చుకున్న తర్వాత ఇంప్లిమెంటేషన్ చేస్తేనే రైట్ ఇక్కడ మనం నేర్చుకున్నాము అని దానికి ప్రూఫ్ అది. तो कई बार हम लोग बहुत सारे मीटिंग्स में जा रहे हैं लेकिन जो मीटिंग में सुन रहे हैं क्या उसको हम अच्छी तरीके से इंप्लीमेंट कर पा रहे हैं? क्यों नहीं कर पा रहे? तो उसमें एक सबसे पहला प्रॉब्लम ये है कि हम अपने हिसाब से सुन रहे हैं, మన పాత అలవాటులతో మనం వింటున్నాము. ఓకే, నా దగ్గర చీరల బిజినెస్ ఉన్నది. ఓకే, నేను చీరల బిజినెస్ చేస్తుండే, ఒక ఆమె వచ్చింది, నువ్వు ఎస్టీ చేస్తావా? చేస్తా. ఇక చూడు, ఇక చీరల బిజినెస్ లాగా ఎస్టీ బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఎట్లా రిజల్ట్ వస్తుంది? మైండ్ ఏమున్నది? చీరల షాప్ మైండ్ ఉన్నది, చేస్తున్నాము. ओके, अब हमारे सलीम भाई है, इन्हों चलाते थे कैब ड्राइवर, अब इनको कैब जैसे चलाते वैसा वेस्टिज को चलाना शुरू करें, होता क्या? एक्सीडेंट हो जाता. तो మన ప్రాబ్లం ఏమున్నదంటే మనం పాత ఆలోచన సరళితో మనం ఈ వెస్టిజ్ బిజినెస్ ని చూసేసి అదే దృష్టితో ఆ బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తాము. సో ఫస్ట్ ఇక్కడ అందు గురించి మేము ఏమంటామంటే మీరు సిస్టమ్ మీ లోపల తీసుకోండి. 10 4 స్టెప్స్ లో సెకండ్ స్టెప్ ఏమున్నది అంటే మనం వినాలి, మనం సిడీస్ వినాలి, మనం ఇట్లాంటి ప్రోగ్రామ్స్ కి రావాలి, మన ఆలోచన సరళి మార్చుకోవాలి, వేరే వ్యక్తికి మనం చూసే యొక్క దృష్టి మన లోపల మారాలి. ఓకే, సో ఇది ఎట్లా అర్థమవుతుంది అంటే నేను నెక్స్ట్ స్టెప్స్ లో నేను చెప్తాను. కానీ మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఇక్కడ ఏమున్నదంటే మనం పాత ఆలోచన సరళితోనే మనము ఈ బిజినెస్ కి చేస్తున్నాము. చూడండి, ఎప్పుడైనా మీరు पेट्रोल పోసుకున్నారు అనుకోండి, पेट्रोल डालते हैं ना, पेट्रोल समझ में आ रहा है मैं क्या बोल रहा हूँ? ओके, अगर आप पेट्रोल डालने के लिए गए, आप बोले 500 रुपए का पेट्रोल डालो, तो पेट्रोल डालने वाला क्या बोलता है? क्या बोलता है? क्या बोलता है? जीरो चेक करो बोलता है. उसके बाद में वो
पेट्रोल डाल देता है। ठीक है, तो इसका मतलब क्या हुआ कि पहले हमको कुछ भी अंदर लेने के लिए पहले पुराने को क्या करना पड़ेगा, जीरो करना पड़ेगा। समझ में आने बात? ओके, जब मैं पहली बार ये सिस्टम में आया तो इंटरव्यू गया, बोले देखो आप तो बहुत पढ़े लिखे हैं, आप तो कॉलेज में इतना पढ़ा रहे हैं, एक पॉइंट रुक जाओ, पेट्रोल पंप का एग्जांपल दे दिया, बोले जीरो करना है आपको। क्या करना है? जीरो करना है। तो उस दिन से जो भी अपना पास्ट नॉलेज है वो अपने प्रोफेशन का नॉलेज है, और वेस्टीज के लिए अपने को विनिंग टीम की नॉलेज की जरूरत है। ఓకే, సో మనకు విన్నింగ్ టీమ్ నాలెడ్జ్ తీసుకోవాలి అనుకుంటే పాత సిస్టమ్ ని మనం పక్కకు పెట్టేసి ఈ సిస్టమ్ తోనే మనము ఈ పనికి చేసేది ఉన్నది. క్లియర్ ఉందా? ఇప్పుడు ఇక్కడ మిస్టేక్ ఏం చేస్తామంటే అదే ఆలోచన సరళితో మనం ఈ బిజినెస్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఓకే, అది ఎక్కడ తప్పు జరుగుతుంది నేను నెక్స్ట్ 2-3 లైన్స్ లో చెప్తాను. మూడో మిస్టేక్ ఏముంటదంటే పాత అలవాటు ఉన్నది కదా, షార్ట్ టర్మ్ థింకింగ్ ఉంటది మన దగ్గర. ఏ థింకింగ్ ఉంటది? షార్ట్ టర్మ్. నేను 1 ఇయర్ నుంచి చేస్తున్నా, ఏమొచ్చింది? क्या मिला? बोलते भी नहीं बोलते। अच्छा, सबका उम्र है 30 साल से, 30 साल के ऊपर है, क्या मिला? क्या मिला? मर्सिडीज मिला, ओके, 10 लाख इनकम मिला, कुछ बड़ा घर मिला, फिर उस पे क्वेश्चन आया क्या? దాని మీద క్వశ్చన్ వచ్చిందా? మరి ఇక్కడ 1 ఇయర్ కూడా ఇట్లా ఇట్లా ఒక 2-3 సార్లు మీటింగ్ కి వచ్చి ఒక 5-6 పీపుల్ కి చెప్పి ఏం దొరికింది నాకు, ఏమైంది అంటారా లేదా? ఇది పాత అలవాటు, పాత థింకింగ్. అసలు చిన్నోడికి మనం స్కూల్ కి పంపిస్తాము, అక్కడ కేజీ క్లాస్ నుంచి నడుచుకుంటూ డిగ్రీ అయిపోతుంది, 20 సంవత్సరాలు అయిపోతాడు. ఏమొచ్చింది? ఏమొస్తుంది? గ్యారెంటీ ఉందా? 20 సంవత్సరాలు ఎప్పుడైనా క్వశ్చన్ అడిగినారా మీ కొడుకుకి? అరే క్యా అడుగుతారా? అరే ఇక్కడ 2 నెలల నుండి ఏమొచ్చింది సార్, అవ్వలేదు నేను చేయను బిజినెస్, ఇట్లా చెప్తున్నారు కొంతమంది. నేను చేయా. అరే భయ్ నువ్వు ఎవరి గురించి చేస్తున్నావు? నువ్వు వేస్తే నీకు దుబాయ్ నుంచి వస్తుంది, అప్లై చేస్తే అప్లై వస్తుంది. ఎంత భ్రమలో ఉన్నారంటే ఇదంతా మనం అప్లై చేస్తున్నాం అనుకుంటున్నారు. హలో, क्यों होता हो? जो बच्चा रहता है ना स्कूल जाता, उसको लगता है कि मेरे स्कूल जाने से मेरे को कुछ मिलता नहीं, क्यों मम्मी लगे बिगाड़ चले जाते रहते. ఇదంతా భగవంతుడు మమ్మల్ని చేస్తున్నారు, మొత్తం నా మీద అసలు పరిచయం చేస్తున్నారని ఇట్లా కొడుకు అనుకుంటాడు. కానీ అది మమ్మల్ని గురించి చెప్తున్నారా? ఎవరి గురించి? మీకు మీ అమ్మాయిని ఇక్కడ రండి పని చేయండి ఎందుకు చెప్తున్నారంటే మీ భవిష్యత్తు అక్కడ చేంజ్ అవుతుంది. ఈ ఆలోచన రావాలి. షార్ట్ టర్మ్ థింకింగ్ కి లేబర్ మెంటాలిటీ అంటారు. లేబర్ మైండ్ సెట్ ఏముంటది? ఇవాళ అక్కడ మార్కెట్ దగ్గర నిలబడతా, ఏదో డిగ్రీ పని చేస్తా, ఇదని తెలుసు. ఈవినింగ్ ఏముంటది? राइट, शाम को क्या देना? चलो दो 1000 रुपया, खत्म, कल का नहीं मालूम, नो परमानेंट जॉब. इसको बोलते ఏమంటారు దీనికి? లేబర్ మెంటాలిటీ. సెకండ్ ఉంటది జాబ్ మెంటాలిటీ. నెల మొత్తం పని చేస్తా, పొద్దున సార్ ఇక్కడ రావాలి 9 o'clock అండి, ఎస్ సార్ అని వచ్చేస్తా. నైట్ వరకు ఉండాలంటే ఎస్ సార్ అని ఉంటారు కదా. ఒక 100 కిలోమీటర్ దూరం ఉంటే కూడా అతను పోతుండే, అక్కడ రోజు పోతుండే. కానీ నెల ఆఖరికి ఏం కావాలి? శాలరీ కావాలి. దీనికి అంటారు జాబ్ మెంటాలిటీ. కానీ బిజినెస్ మెంటాలిటీ చూడండి, ఇవాళ నేను షాప్ ఓపెన్ చేసిన, ఇక రేపైనా ఒక 1,00,000 ఇన్కమ్ రావాలంటే వస్తుందా? హలో, బిజినెస్ మైండ్ సెట్ లో ఉన్న వాళ్ళు ఎన్ని రోజులు వెయిట్ చేస్తారు? बोलो सर एक दुकान सक्सेस होने कितने दिन वेट करते हैं? 5 साल बोल रहे हैं. మీరు చెప్పండి. 4 to 5 years होता है कोई दुकान? अच्छा, उसमें पैसे लगाना पड़ता है. अभी बोले सलीम, तो बिजनेस माइंडसेट में आपके पास 3 साल 4 साल वेट करना, పేషెన్స్, ధైర్యం ఉన్నది, ఓపిక ఉన్నది. కానీ ఈ బిజినెస్ లో రాగానే 3 నెలల తర్వాత ఏమొచ్చింది, ఎందుకు రావాలి, ఏమొచ్చింది, ఎందుకు మీటింగ్కి రావాలి, ఈ మెంటాలిటీ ఉన్నది కదా. రైట్, ఇది షార్ట్ టర్మ్ మెంటాలిటీ అంటారు.
ఇది ఫెయిల్యూర్ మెంటాలిటీ అంటారు, ఇది మీడియోకర్ మెంటాలిటీ అంటారు. దీని ద్వారా పెద్ద సక్సెస్ రాదు. ఓకే, సో ఈ బిజినెస్ లో కూడా మేము చెప్తున్నాము, కమిట్మెంట్ లేకపోవడం వల్ల 4వ మిస్టేక్. 3-4 నెలల గురించి కమిట్మెంట్ ఉంది, 2 to 3 years నుంచి కమిట్మెంట్ ఉందా? చాలా మంది ఇక్కడ ఉన్నారు 2 to 3 years ఫారెన్ రాలేదు, కానీ ఇవాళ వచ్చిందంటే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటది. ఇక లైఫ్ లో ఫారెన్ ట్రిప్ వస్తుంది. బాగుందా లేదా? ఆ కమిట్మెంట్ ఉన్నదా మన దగ్గర? शायद इंते చూస్తున్నారు, ఇంతే आज क्या मिला तो 10,000 20,000 नहीं मिला तो 10 लाख 20 लाख के लिए సేమ్ పని వదిలేస్తాం. అరే రాబోయే కాలంలో ఏం జరగబోతుంది? బయట అక్కడ మెర్సిడీస్ నిలబడి ఉన్నది, BMW ఉన్నది, వదిలేస్తా అంటే అది వస్తుందా మీకు? మీరు అదే పాత బండి పట్టుకొని తిరుగుతూ ఉంటారు. సో ఈ రాంగ్ మైండ్ సెట్ ని మనం క్లియర్ చేయడానికి మనకు ఇక్కడ విన్నింగ్ టీమ్ సిస్టమ్ నేర్పిస్తుంది. క్లియరా? ఇట్లాంటివి మిస్టేక్ చేసుకుంటున్నారా? ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, చెక్ చేసుకుంటారా? ఓకే, 5th పాయింట్, బిజినెస్ మైండ్ సెట్ లో ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉన్నది, బాధ్యత తీసుకోవాలి. क्या लेना है? जिम्मेदारी लेना है. ठीक है, बिजनेस किसका है? अभी आपकी बेटी की शादी पक्का हो गया, ठीक है, क्या हो गया? पक्का हो गया. वो भी कैसे पक्का हो गया? ఇమ్మీడియట్లీ పక్కా हो गया. మీరు రెడీ లేకుంటే మంచి సమాధానం వచ్చింది, ఇక చేసేయాలి, ఇక మంచిగా ఉన్నదని ఏం చేస్తారు? వదిలే తర్వాత చూసుకున్నాం, వదిలేస్తారా? ఎవరైనా మంచి సమాధానం వస్తే ఏం చేస్తారు సార్? ఎవరు మా దగ్గర టైం లేదు పోయి, మా దగ్గర డబ్బు లేదు, ఇంకా మనం ఆలోచించాలి అట్లా చెప్తారు ఎవరైనా? పిల్లల భవిష్యత్తు గురించి డబ్బు లేకపోతే కూడా, సమయం లేకపోతే కూడా ఏదో అటు ఇటు చేసి మంచి సమాధానం వచ్చింది పెళ్లి చేస్తారా లేదా? ఎందుకు? మీ కూతురు అని, మీ కొడుకు అని, బాధ్యత ఎవరి? రాలి. ఇప్పుడు ఈ బిజినెస్ కి వచ్చిన తర్వాత రైట్, మా డౌన్లైన్ రాలే, నేను కూడా మీటింగ్కి రాలే, నేను కొంతమందికి ఫోన్ చేసిన, వాళ్ళు రావట్లే కానీ మా ఇంటికి చుట్టాలు వచ్చారు, అందుగురించి నేను రాలే. అంటే ఈ బిజినెస్ మీ కూతురు లాగా ఉన్నదా లేదా పక్కన కూతురు లాగా ఉన్నదా? అర్థమవుతుందా? ये बिजनेस आपके बेटे के जैसा है या बाजू वाले बेटा पढ़ रहा नहीं पढ़ा मैं क्या करने का, छोड़ो ना, अपना बच्चा तो पढ़ रहा ना, ऐसा माइंड सेट है क्या? ये बिजनेस ना भी, ये बिजनेस अगर मेरा है तो मेरे को ही करना पड़ेगा, मेरे को जिम्मेदारी लेना पड़ेगा, कोई नया आया तो भी यहाँ पे आके हमको खड़े रहना पड़ेगा, क्योंकि मीटिंग आज मैं अकेला हूँ. నేను ఇక్కడ ఒకరికి వచ్చిన, నేను ఇక్కడ వచ్చి హాల్ ఓవర్ చేసుకుంటే, నేను ఇక్కడ చైర్ వేసుకుంటే, నేను ఇక్కడ టికెట్ అమ్ముతుంటే, దాని తర్వాత మళ్ళీ సూట్ కూడా వేసుకుంటే, నేను ఇక్కడ మాట్లాడుతుంటే, మళ్ళీ కిందకి పోయి అందరికీ ఎక్సైట్మెంట్ ఇస్తుండే. మొత్తం నేను ఒక్కరే చేసిన, ఇవాళ లక్షల మంది అయిపోయినారు. जिम्मेदारी किसका है? अगर हम यहाँ पे नहीं आएंगे तो क्या आपके पीछे कोई 10,000 लोग 1 लाख लोग आएंगे क्या? आप ये बिजनेस को अपना नहीं समझ रहे, आप ये बिजनेस को अपलाइन का समझ रहे हैं, डाउनलाइन का समझ रहे हैं या क्रॉस लाइन का समझ रहे हैं. तो फिर क्या होगा? अपलाइन दुबई को जाएगा, डाउनलाइन दुबई को जाएगा, क्रॉस लाइन दुबई को जाएगा, आप वही गली में बैठे रहेंगे. అర్థమవుతుందా? చాలా మందికి అర్థమైంది. కొంతమంది ఆఫ్లైన్ కూడా వెళ్ళిండ్రు, ఆన్లైన్ కూడా వెళ్ళిండ్రు, మధ్యలో ఉన్న వాళ్ళు వెళ్ళలేకపోయారు. ఎందుకు? సంథింగ్ ఉన్నది. ఓకే, సో మేక్ ఇట్ పాయింట్. ఈ బిజినెస్ కి 100% బాధ్యత ఎవరిది? నాదే, తీసుకోవాల్సిందే. ఓకే, నో క్వశ్చన్ అట్ ఆల్. మన పరివారంలో ఏదైతే బాధ్యత ఎవరికి ఉంటది? నాదే. సో నా బిజినెస్ డౌన్ ఉన్నది, అప్ ఉన్నది, ఏదైనా ఉన్నదంటే దానికి బాధ్యత ఎవరిది? కరెక్షన్ ఎవరు చేయాలి? నేను చేసుకోవాలి. కరెక్షన్ చేస్తే ఏమున్నది? చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది ఇక్కడ. ఓకే, ఇంకొక మిస్టేక్ మనం చేస్తాము. ఓకే, చాలా మంది నేను చెప్పిన కదా, పాత ఆలోచన సరళి ఉంటుంది. ఏం ఆలోచన సరళి ఉంటుంది అంటే, చిన్నప్పటి నుంచి ఏదో ఒక ఎగ్జామ్ లో ఫెయిల్ అవుతారు వాళ్ళు. ఒక మ్యాథ్స్ లో ఫెయిల్ అయినారనుకో, లోపల ఏముంటది? మ్యాథ్సా నాకు రాదు భయ్, నేను చేయలేదు. కొంతమంది 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి చదువు మానేస్తారు. కొంతమంది లేడీస్ బిర్యానీ కాలిపోయిందని బిర్యానీ
కొన్ని డిసిషన్స్ ఇక్కడ మైండ్ లో ఉండిపోయాయి. ఇప్పుడు అది చేయలేను, అది చేయలేను, ఇది చేయలేను. ఒక సమయం తర్వాత వెస్టీజ్ 3 నెలలు వచ్చి వెస్టీజ్ కూడా చేయలేదు. అదే మైండ్ సెట్ ఇక్కడ ఉన్నది. అర్థమవుతుందా? చిన్న చిన్న ఫెయిల్యూర్ మన మైండ్ కి సెట్ చేసేసింది. నువ్వు చేయలేవు, నీకు రాదు, तुम नहीं कर सकते, तुमको नहीं आता. ये दिल दिमाग में लगा के अपने आप को कम सोचना, మనకు మనం తక్కువ అంచనా వేసుకోవడం, ఇది చాలా పెద్ద బిమారి. ఆ బిమారితో బిజినెస్ చేస్తారు. అరే ఈ బిజినెస్ మీరు చేస్తలేరు, సిస్టమ్ చేస్తుంది, మీ అబ్బాయి నడిపిస్తుంది, మీరు ఎందుకు పరేషాన్ అవుతున్నారు? ఏ బిజినెస్ పూరా ఆప్ नहीं चला रहे हो. మీ వెంట ఎవరు ఉన్నారు? మీకు సిస్టమ్ ఉన్నది, వెస్టీజ్ ఉన్నది, అండ్ మీ అప్లయన్స్ ఉన్నారు. మీరు ఓన్లీ నేను అనుకుంటే కష్టమవుతుంది. ఇంత పెద్ద సక్సెస్ఫుల్ టీం ఉంటే ఏం తక్కువ అన్నది నేను కూడా చేస్తా, ఈ భావనతో బిజినెస్ చేయాలి. क्लियर है? समझ में आ रहा? तो अपने आप को हीन भावना इंफीरियरिटी कॉम्प्लेक्स से बिजनेस हम करते. कुछ भी हुआ और चार मेरे गलती है, मैं नहीं कर सकता था, అప్లైన్ నాకు అయితే లేదు, అప్లైన్ ఇంతమందికి చెప్పినా రావట్లే. मैं भी ऐसे बोला था, ये भी ऐसे बोले थे, इन लोग ये सब ऐसे बोलते थे, लेकिन होते रहता. ఓకే. సో చాలా మంది నో అంటారు, కొంతమంది ఎస్ అంటారు. మీ ఇంట్లో మెసేజ్ వస్తుంది, ఎంత బాగుంది చెప్పలేదు కదా. సో ఆ చాలా మందికి చెప్పాలి కదా మనం. కొంతమందికి ఎస్ రావడానికి చాలా మందికి నో తీసుకోవాల్సి వస్తుంది. సో పాయింట్ ఏమున్నది ఇక్కడ, మన లోపల ఆ హీనమైన భావన, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో మనం బిజినెస్ చేసేది లేదు. ఎందుకు అంటే నేను బిజినెస్ చేస్తలేను, నా వెనుక అప్లైన్ ఉన్నారు, ఇంత పెద్ద సిస్టమ్ ఉన్నది, ప్రూవెన్ 20 సంవత్సరాల కన్నా సక్సెస్ఫుల్ ఉన్న వెస్టిజ్ సిస్టమ్ ఉన్నది. క్లియర్ ఆ పాయింట్? ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏముంటదంటే, ఈ బిజినెస్ లో చూడండి మనకు రిజెక్షన్స్ అనేవి చాలా వస్తాయి. రిజెక్షన్స్ అంటే మనం ఒక వ్యక్తికి ప్లాన్ చెప్తాము, అతను నో అంటాడు. ఏమంటారు అంటారా? ఇట్లా ఇట్లా అన్నారు, मैं एक प्लान बोलेगा, उन्हें प्यार से मैं बिजनेस नहीं करूंगा ऐसा बोलते क्या? बिजनेस अंटार अंते కదా. अरे तुम्हें इतना पढ़ा लिखा रही, इतना सब करके क्या? अब ये बोलने के बाद यहाँ पे ऐसा लगता है ఎందుకు బిజినెస్ లో వచ్చినారా భయ్, నా మొత్తం పరువు ఏమైంది ఏం కాలే అట్లా అనుకుంటాము. యూ టేక్ యువర్ రిజెక్షన్ వెరీ సీరియస్లీ, డోంట్ టేక్ రిజెక్షన్ సీరియస్లీ. కదా ఓకే, రిజెక్షన్ కి సీరియస్ గా తీసుకోవద్దు, లైట్ తీసుకోవాలంటే. చాలా మంది ఏం చేస్తారంటే ఒక 4-5 పీపుల్ రిజెక్ట్ చేసి ఇంకా మన దగ్గర సంబంధం ఉండవలసి వస్తుంది. ఏమైంది, కార్ వచ్చింది అనేది, ఎక్కడుంది మెర్సిడీస్, లక్ష ఇన్కమ్ ఎక్కడుంది, కథమిగా దావత్లో ఎవరు వాళ్ళ మొగలు చూపెట్టారు, ఏమైంది మీకు. ఓకే, సో అంత సీరియస్ తీసుకుంటారు. చిన్నప్పుడు పిల్లలు పెద్దగా ఏమవుతారా అంటే డాక్టర్ అయినా అంటారు. డాక్టర్ అయినారా అతను? మరి మీరు ఏం చేసిండు మీ కొడుకుకి? అదే పోరా నువ్వు డాక్టర్ కాదు వదిలేసినావా? ఏం కాదు మరి, ఫెయిల్యూర్ అయితే ఏమైతుంది, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ చేయాలి అంతే. 10th में अगर आपका लड़का फेल हो गया तो क्या बोलते सर? छोड़ दे पढ़ाई बोलते क्या? फिर से लिख बेटा, फिर से एग्जाम जा, ट्यूशन जा, सीख ले, बोलते कि नहीं बोलते? यही माइंडसेट बिजनेस में क्यों नहीं आता? हेलो, अरे పిల్లలు పిల్లలకి ఏం కావాలి బేటా, ట్యూషన్ తీసుకో, ఇక్కడ రోజు అప్లై మీటింగ్ కదా. ఇది మైండ్ సెట్. ఓకే, రైటా రాంగా? రైటా రాంగా? ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్. ఇట్లాంటి మిస్టేక్స్ మనము చేయొద్దు. ఎవరైనా నో అంటే ఖుష్ అయిపోండి. ఇక మేమైతే దుబాయ్ డాన్స్ చేసుకుంటానండి. ఎందుకంటే ఓన్లీ అతని కిస్మత్ లేదు కదా, మనం ఏం చేద్దాం, కిస్మత్ మనం మార్చలేము. ఓకే, సో డోంట్ టేక్ రిజెక్షన్ సీరియస్లీ. रिजेक्शंस की सीरियसली తీసుకోవద్దు. नेक्स्ट अंते अगला और कौन हो सकता है? देखो हम जब पहली बार सुरेश जी को बताए, कुलकर्णी सर को बताए, सलीम जी हमारे पास आए थे, हम उनको जानते ही नहीं थे.
और हम उनको सब कुछ जैसा बताया वैसे ही बताए, लेकिन आज उनके जीवन में कितना बड़ा बदलाव आ गया। तो हमारा बताना सफल है कि नहीं सफल है? तो जो नहीं ले रहा उसको छोड़ो, किसी और को बताओ। कोई दूसरा सलीम सर वहां खड़ा होगा आपके लिए, कोई दूसरे किरण सर होंगे, कोई दूसरे पवन होंगे, कोई दूसरे सुरेश जी होंगे, हो सकते कि नहीं, कोई दूसरे पवन हो सकते। तो సీరియస్ క్యూ లేరే भाई, छोड़ो। సో ఎవరైతే చేయడానికి బిజినెస్ లో రావడానికి వాళ్ళు ఒప్పుకుంటలేరంటే వదిలేయండి। ఎక్కడో ఒక చోట మీకు రైట్ మీతో కనెక్ట్ అయ్యి డియూసిటీ అయ్యే వ్యక్తి ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు, వాళ్ళు మీకు దొరుకుతారు। ఓకే, సో ఇంకొక పెద్ద తప్పు మనం చేస్తాము ఈ బిజినెస్, ప్రోడక్ట్స్ బిజినెస్। అందరికీ తెలుసు కదా, क्या सर ऐसा बोल रहे आप, ये बिजनेस में से प्रोडक्ट्स निकाल दिए तो इनकम आता क्या? सुरेश जी आता क्या? एक किराना शॉप वाले आता, आपके दुकान में पूरा दुकान है लेकिन प्रोडक्ट नहीं है, उसको किराना दुकान बोलते क्या? अब इनके बेकरी को मैं गया, इतना बड़ा नाम है पूरा बेकरी, उसमें एक भी बेकरी आइटम नहीं है, तो बेकरी रहता क्या? नहीं रहता। तो हमारे पास भी क्या है कि प्रोडक्ट्स है, हाथ में नहीं है, हमको इससे बोलना पड़ेगा, मुंह से बोलना पड़ेगा। ये बोलने की आदत हम छोड़ दिए, या भूल जाते, या डर जाते, या हिचकिचाते, ఏదో మోమాటాలో లేకపోతే భయంతో అతను ఏమనుకుంటాడు ఏమో చెప్తే, అరే ఎంత మా అప్లైన్ మాకు బిజినెస్ గురించి చెప్పలే, ఫస్ట్ ఆరోగ్యం గురించి చెప్పిండ్రు। ఓకే, మంచి ఆరోగ్యం వస్తే అప్పుడు మేము బిజినెస్ గురించి రెడీ అయినాము। కుల్కర్ణి సార్ వాళ్ళ మదర్ ఆరోగ్యం గురించి క్యాల్షియం టాబ్లెట్ తీసుకున్నారు, దాని తర్వాత పాజిటివిటీ వచ్చింది। సురేష్ భయ్య కిడ్నీ స్టోన్ ప్రాబ్లం ఉండే, ప్రోడక్ట్ చెప్పినాం కదా, దాని తర్వాత వాళ్ళు బిజినెస్ వచ్చినారు, ఇప్పుడు లీడర్స్ అయిపోయినారు। అంటే ఒక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడితే మీకు డియూసిటీ దొరకవచ్చు, ఒక ప్రోడక్ట్ గురించి మాట్లాడితే మీకు పెద్ద లీడర్ దొరకవచ్చు, కానీ మాట్లాడాలి కదా। प्रोडक्ट के बारे में बोलने के लिए क्यों हम पीछे हो रहे हैं? हम किसी का अच्छा మనం వేరే వాళ్ళ యొక్క మంచి కొరకు మనం చెప్తున్నాము, వాళ్ళకు ఆరోగ్యం దొరకాలి, వాళ్ళకు మంచి భవిష్యత్తు కావాలి, అందుకని చెప్తున్నాము। సో ఈ చెప్పే క్రమం మనం రోజు చెప్తున్నామా? ప్రోడక్ట్ గురించి చెప్తున్నామా? ఒకసారి ఆలోచించండి, ఇది చాలా పెద్ద మిస్టేక్। మనం ఏ బిజినెస్ లో ఉన్నాము చూడండి, డాక్టర్ ఉంటే డాక్టర్ ఏం చేస్తాడు? హలో, ఏం చేస్తారు? అరే క్యావా భయ్, డాక్టర్ అంటే అర్థం కాలేదా? ఇట్లా ఇట్లా పెట్టుకుంటాడు, సూది ఇస్తాడు, ఎక్స్ప్లెయిన్ చేయాలా? డాక్టర్ ఏం చేస్తాడండి? పేషెంట్ చూస్తాడు। లాయర్ ఏం చేస్తాడు? కేసులో కోర్టులో మాట్లాడు। టీచర్ ఏం చేస్తాడు? ఓకే, మెకానిక్ ఏం చేస్తాడు? మరి నెట్వర్క్ మార్కెటింగ్ వ్యక్తి ఏం చేస్తాడు? అని చెప్తాడు। అది చెప్తలేమనుకో ప్రెస్టీజ్ అవుతుందా? కాదు। వేరే బిజినెసెస్ లో వేరే ప్రొఫెషన్ లో అయితే రోజు చేస్తే ఆ ప్రొఫెషన్ అని అంటారు, ఈ ప్రొఫెషన్ లో కూడా మనం రోజు ఇదే చేస్తాము। ఇది చేస్తున్నామా లేమా, ఇది మిస్టేక్ అవుతుందా లేదా, ఎవరు చెక్ చేసుకోవాలి? క్లియర్ అయిందా? సో ప్లీజ్ డోంట్ డూ ఇట్లాంటివి, మిస్టేక్ చేయకండి। అండ్ ఇంకొక ఇది ఎట్లా నేను చెప్పాలి అర్థమైతలేదు, కానీ చూడండి, మనము ఎలాంటి వాళ్ళతో తిరుగుతా ఉంటే అట్లా మన మనస్తత్వం తయారైపోతుంది। ఇది అందరికీ తెలుసు కదా, సబ్కో మాలూమే, రైట్? సో ఈ సిగరెట్ తాగే వ్యక్తి, లేకపోతే రోజు రాత్రికి మంచిగా తాగి పడుకునే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకు ఎవరు నేర్పించారు? అమ్మ నాన్న నేర్పించారా? ఎవరు నేర్పిస్తారు? బయట వాళ్ళు నేర్పిస్తారు। మీరు ఎట్లాంటి సాంగత్యం ఉంటే అట్లా మీరు, అందరికీ తెలుసు కదా। ఇప్పుడు మీరు రోజు ఎవరి సాంగత్యంలో ఉన్నారు? డ్రీమర్స్ సాంగత్యంలో ఉన్నారా, లేకపోతే డ్రీమ్ దొంగలించే సాంగత్యంలో ఉన్నారా? ఎక్కువ మాటికి మనము డ్రీమ్స్ ని దోచుకుంటున్న వాళ్ళు, దొంగలిస్తున్న వాళ్ళ సాంగత్యంలోనే ఉంటాము। ఇది చాలా పెద్ద తప్పు, మీరే ఆలోచించండి। ओके, सो जो ड्रीम स्टीलर्स है, जो आपके सपने को, मर्सिडीज लेता है, क्या मर्सिडीज लेता? बाइक भी नहीं है अभी तक, मर्सिडीज की बात कर रहा, बोलते नहीं बोलते लोग, చాలా మంది అంటారు। ఎందుకంటే వాళ్ళ లోపల డ్రీమ్ లేదు, వాళ్ళు ఇట్లాంటి మీటింగ్ కి రాలే,
వాళ్ళు అక్కడ సక్సెస్ చూడలే, వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏ వద్దు అంటారు. మీరు ఇక్కడ వచ్చి చూసిన తర్వాత కూడా వాళ్ళ మాటల్లో పోయి ఏదో నాతో కూడా కాదేమో, నా అదృష్టంలో లేదేమో, పోనీలే వదిలేస్తాం. तो आपका ड्रीम किसने चुराया? जो घर में बैठा हुआ है, जो मीटिंग में आया नहीं, आप मीटिंग में आके भी वो ड्रीम चुराने वाले के पास जाके आपका ड्रीम गया. సో మనం చెక్ చేసుకోవాలి, మనం డ్రీమర్స్ తో ఉంటున్నామా లేకపోతే డ్రీమ్ స్టీలర్స్ తో ఉంటున్నామా? ఎవరితో ఉండాలి? ఎవరితో ఉండాలి? వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? విన్నింగ్ టీమ్ సిస్టమ్, మార్నింగ్, CPFRU లాంటి ప్రోగ్రామ్స్ తో వాళ్ళు కనెక్ట్ అవుతారు. అను నుంచి ఎప్పటికీ రావాలి. ఓకే, అండ్ లాస్ట్ కాదు, ఓకే లాస్ట్ చలో టైం అయిపోయింది. సో లాస్ట్ ఇంకా చాలా ఇంపార్టెంట్ పని, ఇది మనము మనుషుల బిజినెస్ లో ఉన్నాము. ఎవరి బిజినెస్ లో ఉన్నాము? తప్పుగా అర్థం చేసుకోకండి, మనం ప్రోడక్ట్ బిజినెస్ లో లేవు. ప్రోడక్ట్స్ బై ప్రోడక్ట్ అంటారు, ప్రోడక్ట్ సెకండ్ లెవెల్లో ఉన్నది. మనం మనుషుల బిజినెస్ లో ఉన్నాం. అండ్ ప్రతి ఒక్క మనిషికి ఒకటి ఉంటుంది, దానికి అంటారు ఈగో అంటారు. ఏముంటది? ఈగో అని ఉంటుంది. ఓకే, సో ఆ ఈగోని పట్టుకొని మనము బిజినెస్ లో దిగుతాము. అండ్ మన అప్లైన్ ని కూడా అదే దృష్టితో చూస్తాము, డౌన్ లైన్ ని కూడా అదే దృష్టితో చూస్తాము, క్రాస్ లైన్ ని కూడా అదే దృష్టి. ఈవెన్ మన వెస్టిజ్ స్టాఫ్ ఉంటారు కదా, వెస్టిజ్ ఆఫీస్ పోతే వాళ్ళని కూడా పిలిచి ఇట్లా చెప్తారు. ఎందుకు చెప్తారేమో అట్లా, ఏం అహంకారం ఏంటిదో. ఒకసారి వాళ్ళు అంటారు, సార్ మీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎట్లా మాట్లాడుతున్నారంటే, మేము వాళ్ళకు ఏం సార్ వాళ్ళ స్లేవ్సా, మేము వాళ్ళ పని మనుషులా, అట్లా బిహేవ్ చేస్తున్నారు మాతో, అట్లా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి అంటారు. సో మనము ఫస్ట్ మన అప్లైన్ తో ఎన్నోసార్లు అపశబ్దం చెప్పేస్తూ ఉంటాము, రాంగ్ వేలో మాట్లాడతాము, తిట్టేస్తాము, అర్థం లేని మాటలు మాట్లాడతాము, లేకపోతే నా అప్లైన్ కన్నా ఎక్కువ నాకే తెలుసు అని అనుకుంటాం. ఇవన్నీ ఇట్లాంటివి జబ్బులు ఉంటే మీకు పెద్ద సక్సెస్ రానే రాదు. నేను చెప్తున్నా, క్లియర్లీ చెప్తున్నా. ఓకే, సక్సెస్ రాదు అంటే నేను సక్సెస్ కి ఈక్వల్ టు మీ చెక్ ఇన్కమ్ చెప్తలేను. ఇంకొక విషయం నేను చాలా క్లియర్లీ చెప్తున్నా, మీ ఇన్కమ్ లక్షల్లో ఉన్నదంటే అది సక్సెస్ కాదు. మీరు ఎంత హ్యాపీ ఉన్నారు, మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంత హ్యాపీ ఉన్నారు, దట్ ఈస్ సక్సెస్. तो ఒకవేళ మీ దగ్గర ఇట్లాంటి ఈగో, अगर आपके पास ईगो है और आपने अपने अपलाइन को रिस्पेक्ट नहीं दिया, आपने अपने डाउनलाइन को रिस्पेक्ट नहीं दिया, आपने अपने क्रॉस लाइन को रिस्पेक्ट नहीं दिया, तो आपको कौन रिस्पेक्ट देगा? कोई देगा रिस्पेक्ट? फिर अगर रिस्पेक्ट ही नहीं है तो आपको बिजनेस में मजा कैसे आएगा? आपका रिकॉग्निशन होगा? तो మన ప్రవర్తన మన అప్లైన్ పట్ల ఫస్ట్ ది బెస్ట్ సబ్మిషన్ తో అప్లైన్ ఎందుకు చెప్తాం 10 4 స్టెప్స్ లో. ఇఫ్ యు సబ్మిట్ టు యువర్ అప్లైన్, యువర్ టీమ్ విల్ సబ్మిట్ టు యు. మీరు మీ అప్లైన్ కి సబ్మిటెడ్ ఉంటే మీ టీమ్ మీకు సబ్మిటెడ్ ఉంటుంది. దీనికన్నా పెద్ద సీక్రెట్ ఏం లేదు. మా అప్లైన్ గురించి మాట్లాడితే ఇంటర్వ్యూ పోయా ది బెస్ట్ పర్సన్ ఇప్పుడే మాట్లాడిపోయినారు, అతని గురించి మా లోపల ఇంత కూడా నెగటివిటీ రాదు. నేను క్లియర్ చెప్తున్నా, అందరి ముందు మళ్ళీ చెప్తున్నా, మాటికి చెప్తాను. నేను ఇక్కడ కాదు, స్వప్నంలో కూడా రాదు. ఎప్పుడు మేము నెగటివ్ మాట్లాడలేము, ఆలోచించలేము కూడా, ఎందుకంటే అట్లా ఉన్నది అంతే కథం. ఓకే, సో మన అప్లై మన జీవితం మారడానికి భగవంతుడు పంపించిన వ్యక్తి అని నేను అనుకుంటాను అంతే. మమ్మీ డాడీ తర్వాత, అమ్మ నాన్న తర్వాత నా జీవితంలో ఏదైనా మంచి జరుగుతున్నది అంటే బికాస్ ఆఫ్ మై అప్లైన్. అతను ఏదైనా కావచ్చు, ఒక్కొక్కసారి అతను తిట్టొచ్చు కూడా, అప్లైన్ ఒక్కొక్కసారి కోపం కూడా పడవచ్చు మన మీద, బట్ ఇట్స్ ఓకే. మన ఫాదర్ మన మీద కోపం పడితే మనం ఏం చేస్తాం? వదిలేస్తామా? రేపు 3 రోజుల నుంచి నా ఫాదర్ కాదు నేను నీ కొడుకు కాదు, వదిలేస్తామా? అట్లా కానీ కాదు. సో అప్లైన్ తో సంబంధం బాగాలేకపోతే మీకు ఈ బిజినెస్ లో పెద్ద సక్సెస్ రావాలంటే అతి కష్టంగా ఉండొచ్చు. సో కీప్
good relationship with your upline and leave your ego. Same అట్లనే డౌన్ లైన్ తో కూడా ఉంది. డౌన్ ఇక్కడ ఎందుకు యూజ్ చేసినావు ఇట్లా అడుగుతారు కొంతమంది. ऐसा बात करते कुछ लोग. सर डाउनलाइन आपका नौकर नहीं है. पहले एक दिन आपका नौकर रहता, फिर बाद में आपके आप ड्यूटी जाते हो, वो भी ड्यूटी जाता है, हमारे साथ ये भी ड्यूटी बन गई, ये भी ड्यूटी बन गई. तो अगर शुरू से अगर हम इनके साथ अगर अच्छा रिलेशन नहीं रखते तो क्या हम अच्छा खुशी से रह सकते? तो आज आपका डाउनलाइन आपका फ्यूचर ड्यूसीडी है, आप भी ड्यूसीडी है, वो भी ड्यूसीडी है. बिहेवियर अच्छा रखो, మంచిగా మాట్లాడాలి, ఏమున్నదండి. ఓకే, సో ఇట్లాంటివి ఎన్నో మిస్టేక్స్ మనం చేసుకుంటా పోతున్నాము. అండ్ అబ్బో లాస్ట్ లో నేను ఒకే ఒక మాట చెప్తాను, ఈ బిజినెస్ కి సక్సెస్ రావడానికి ఓకే ఎవ్వరు రెస్పాన్సిబుల్ లేరు. ఈ బిజినెస్ లో మీకు ఏం కావాలి మీరు ఒకవేళ రాసుకున్నారనుకోండి, దానికి 100% రెస్పాన్సిబిలిటీ ఎవరిది అంటే ఎవరు రాసుకున్నారు వాళ్ళది. మీతో మీ अपलाइन ऑलवेज ఉంటారు. आपके अपलाइन आपके साथ हमेशा है, सिस्टम है, वेस्टेज है, सब है, लेकिन डिसीजन लेके काम किसको करना पड़ेगा? हम ऑल द बेस्ट क्यों बोलते हैं? क्योंकि ऑल द बेस्ट, वो जो बेस्ट है ना वो आप है. అయితే బెస్ట్ ఉన్నది, ఆ బెస్ట్ మీరు ఉన్నారు, కానీ మీరు మీకు బెస్ట్ అనుకుంటున్నారు. నేను బెస్ట్ కాను భయ్. ఇక కంపారిజన్ చేసుకుంటా ఉంటారు. ఇంకొక బిమారీ ఉన్నది, లాస్ట్ బిమారీ. ఆఫ్లైన్ ఇట్లా ఉన్నాడు చూడు, మా ఆఫ్లైన్ చూడు. అసలు ఆఫ్లైన్ ఉంటే నేను ఇప్పుడు వరకు అది అయిపోతుండే. మా ఆఫ్లైన్ చూస్తే ఎవరన్నారు? ఇట్లా ఎవరైనా అన్నారా? ఇప్పుడు చూడండి, మీకు స్కూల్కి పంపించాము, ఓకే, స్కూల్కి పంపించిన తర్వాత మీరు డాక్టర్ కావాలి, మెడికల్ కాలేజ్లో అడ్మిషన్ అయిన తర్వాత మీకు డాక్టర్ కావాలంటే మీ అమ్మ నాన్న బాధ్యతలా, लेकिन टीचर बाध्यता लेकिन मीर बाध्यता आपको इंजीनियरिंग कॉलेज में डाल दिए. अब इंजीनियर बनने के लिए टीचर जिम्मेदार है, दोस्त जिम्मेदार है, माँ बाप जिम्मेदार है. कौन जिम्मेदार है सर? सबसे ज्यादा कौन जिम्मेदार है? हम क्या करते हैं? मेरे माँ बाप जिम्मेदार है, हमें टीचर अच्छा नहीं है, हमें दोस्त अच्छे नहीं है. सबसे पहला हमको अपने आप को चेक करना है. ओके, सो నేను చెప్పేది ఒకటే, మీ కళలు మీరు నిజం చేసుకోవాలి అనుకుంటే ఇవాళ ఇక్కడ ఏదైతే ఇక్కడ చెప్పబడింది అది మనం ఫాలో చేయడానికి ఆల్వేస్ ప్రయత్నం చేయాలి. క్విక్ ఇంప్లిమెంటర్. నేను హైదరాబాద్ లో ఇంతమంది లీడర్స్ కి చూశాను, సక్సెస్ఫుల్ లీడర్స్ కి చూశాను. వాళ్ళ దగ్గర వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ గుణం ఏమున్నదంటే ఏం నేర్చుకుంటారు అది క్విక్లీ చేసేస్తారు. నిజమా? ఇక్కడ ఉన్నారు. సో అది చేయడానికి తయారు ఉండండి. మిగతా సక్సెస్ 100% వచ్చేది ఉన్నది. ఇది సిస్టమ్. ఇది నేను తయారు చేయాలి, మీరు తయారు చేయాలి. ఇది సిస్టమ్ ముందు నుంచే వస్తుంది. మనం చేసుకుంటూ పోతే సక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మన ముందు ఉన్నది, మేము ఆల్రెడీ దుబాయ్ ట్రిప్ పోయొచ్చాము, చాలా ఎంజాయ్ చేశాము. అది ఒక్కొక్క మాట గురించి నేను గంటలు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను మాట్లాడితే మొత్తం సినిమా కనిపిస్తుంది. ఓకే, మేము పెట్టిన ఫోటోస్ విని మేము దుబాయ్కి పోలే, కానీ మేము పెట్టిన ఫోటోస్ మొత్తం దుబాయ్ చూసేసామంటున్నారు అందరు. ఓకే, సో మీకు కూడా ఇక్కడ చూపెట్టినాం కదా, అది చూసేసి దుబాయ్ చాలా బాగుంటుంది అని పడుకోవడానికి కాదు. నెక్స్ట్ ట్రిప్ లో మీరు రావాలి, అందు గురించి చూపెట్టిన. మిస్ అయింది, ఇట్స్ ఓకే, కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రతి సంవత్సరం నేను వెస్టీజ్ అండ్ మినీ టీమ్ తో ఫారెన్ ట్రిప్ కి వెళ్తా. ఈ డిసిషన్ ఇవాళ తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి. అట్లాంటి డిసిషన్ ఉన్నదా మన దగ్గర? ఇప్పుడు తీసుకుంటారా? మీరు నెక్స్ట్ ట్రిప్ కి రావాలి అనుకుంటే దానికి ఒక కీ ఉన్నది. బయటికి వెళ్ళాలి అంటే దానికి కీ ఉంటది కదా. అట్లనే ఇక్కడ కూడా నెక్స్ట్ ట్రిప్ కి మీరు రావాలంటే కీ ఒకటే ఉన్నది, FRU, మార్చ్ 7th, 8th, 9th ఉన్నది. అండ్ మీరు లక్కీ ఉన్నారు, హైదరాబాద్ లోనే ఉన్నది. మేము ఆల్ లీడర్స్ కి మేము ఢిల్లీ తీసుకుపోయినాము. ఇక్కడ నుంచి ఢిల్లీ పోవాలి అనుకుంటే వారం రోజులు హాలిడే తీసుకోవాలి. ట్రైన్ టికెట్, ఫ్లైట్ టికెట్, అక్కడ హోటల్స్, తిండి, రాను పోను చాలా ఉంటది కథ. కానీ ఇక్కడ ఓన్లీ హైదరాబాద్ లోనే ఉన్నది. అండ్ అక్కడ నేర్చుకొని వచ్చి మేమందరం ఇక్కడ సక్సెస్ అయినాము అనుకుంటే మీరు ఎంత లక్కీ, మీకు హైదరాబాద్ లోనే దొరుకుతున్నది. అండ్ మేము మాతో పాటు కొంతమందికి తీసుకుపోయారు,
తీసుకుపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ కూడా మారింది, వాళ్ళు కూడా లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటున్నారు. సక్సెస్ కి సీక్రెట్ ఏమున్నదంటే మీరు ఎఫ్ఆర్కి రావాలి, మీతో పాటు ఒక 20 మందికి ప్లాన్ చేసి వాళ్ళకు కూడా తీసుకురావాలి. అండ్ దాని గురించి ఇవాళ విన్నింగ్ టీం వాళ్ళు మన గురించి యాక్చువల్లీ ఒక ఆఫర్ ఇచ్చారు. మీరు 3 టికెట్ బుక్ చేసుకుంటే 3 టికెట్స్ ఫుల్లీ పేడ్ 3 టికెట్ బుక్ చేసుకుంటే మీకు 500 వర్త్ టూల్స్ ఫ్రీ వస్తుంది. టూల్స్ వోచర్ ఫ్రీ ఉన్నది. చూడండి, మీరు 3 టికెట్ బుక్ చేశారు, మీది, మీ భార్యది అండ్ ఒక కొత్త వ్యక్తిది, కానీ మీకు 500 రూపీస్ టూల్స్ వస్తే ఆ 500 రూపీస్ టూల్స్ మీరు 10 మందికి ఇచ్చారనుకోండి, అండ్ ఆ 10 మంది లోపల మీకు ఒక డ్యూసిటీ కూడా వచ్చినారనుకోండి, రైట్, మీరు ఆ టికెట్స్ తీసుకోవడం ఎంత సక్సెస్ఫుల్ అయిపోతుంది. అట్లా మీరు 6 పీపుల్ కి తీసుకుంటే 1000 రూపీస్ టూల్స్ ఫ్రీ అవుతుంది. ఓకే, మేమంటున్నాము 20 పీపుల్ ట్రై చేయండి. సో ఇది మనము టికెట్ తీసుకుంటే ఫస్ట్ మనం పెట్టాల్సి ఉంటుంది, టికెట్ కొనాల్సి వస్తుంది. సార్ 4540 రూపీస్, అమ్మా అంతనా? చాలా మంది అంటారు 4540 रुपए देना एक मीटिंग के लिए. अरे भाई वो एक मीटिंग नहीं है, वो 100 मीटिंग के बराबर है. 3 రోజులు పొద్దున మధ్యాహ్నం రాత్రి మంచి భోజనము, ఏసీ, మీకు మంచి సీట్, సౌండ్ సిస్టమ్, లైటింగ్, డాన్స్, మేము డాన్స్ చేసి మీకు డాన్స్ చేపిస్తా ఉంటాము. ఓకే, నేర్పించడం అయితే ఎస్పీ బాల్ సార్ చేస్తారు, మేమైతే డాన్స్ చేపిస్తా ఉంటాము. సही बात है ना. సో నేను నిజంగా చెప్తున్నా, జోక్స్ అపార్ట్, నేను చెప్పిన విషయాలలో జోక్స్ ఒకవైపు, కానీ ఆ 4500 మిగిలితే మీరు మీ లైఫ్ లో ఇంత చిన్న డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ చేయలేరు. కానీ ఆ 4500 పెట్టి మీరు ఆ మీటింగ్ కి వచ్చి ఒక 10 మందితో షేర్ చేసి బాగా తీసుకొస్తే నెక్స్ట్ ట్రిప్ 100% మీరు కూడా మాతో పాటు థాయిలాండ్ కి రావచ్చు. ఇది గ్యారంటీ కావచ్చు. సో మనం డిసైడ్ కావాలి, నేను ఎఫ్ఆర్కి వెళ్తున్నా, నాతో పాటు నేను 20 మందికి తీసుకోపోతా. ఎట్లా తీసుకోపోతా? మీ అప్లైన్ తో నేర్చుకోండి. మేము మార్నింగ్, ఈవినింగ్ సిపి క్లాస్ లో మేము చెప్తున్నాము ఈ ఎఫ్ఆర్ ద్వారా ఎంతమంది లైఫ్ మారింది అని. సో ఆ వీడియోస్ మీరు చూడండి, అదే వీడియోస్ వేరే వాళ్ళకు చూపెట్టండి. మన కార్ బుక్ ఉన్నది మన దగ్గర, యాటిట్యూడ్ ప్రొఫైల్, సక్సెస్ ప్రొఫైల్ బుక్, వాళ్ళ ఫోటోస్ చూపెట్టండి. వీళ్ళందరూ ఇట్లాంటి మీటింగ్స్ కి వెళ్ళి ఇవాళ లక్షల్లో ఇన్కమ్, ఓకే, లగ్జరీ కార్స్ ఎవ్రీ ఇయర్. మేము ఇది 4th టైం ఫారెన్ ట్రిప్ వచ్చాము, 4th టైం. ఇట్లాంటివి క్రూజ్ మేము 2nd టైం వచ్చాము. ఎంత బాగుంటుందా లేదా? ఎంత పెద్ద షిప్ లో 2 టైమ్స్ మేము ఎంజాయ్ చేసి వచ్చినాము. మళ్ళీ రాబోకాలం మళ్ళీ వెళ్తాము, ఏమున్నది, ఫిక్స్ ఉన్నది. సో అట్లాంటివి గొప్ప లైఫ్ మీ గురించి వెయిట్ చేస్తుంది. సో సక్సెస్ గురించి అండ్ నెక్స్ట్ ఫారెన్ ట్రిప్ గురించి మనం ఎఫ్ఐకి రావాలి అండ్ మనతో పాటు 20 పీపుల్ కి మనం తీసుకోవడానికి తయారీ చేయాలి. ఇదే ఇవాళ మీటింగ్ కి కంక్లూజన్ ఉన్నది. ఇవాళ మీరు ఏమేమి నేర్చుకున్నారు, ఓకే, మీ అప్లైన్ తో మళ్ళీ ఇంకొకసారి కూర్చోండి. కొత్త వాళ్ళు ఉంటే అండ్ పాత వాళ్ళు ఉంటే మీరు ఫస్ట్ గోల్ సెట్ చేసుకోండి.